వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బావా పార్ట్ 28. త్వరగా స్నానం చేసుకొని టవల్తోనే బయటికి వచ్చింది. అక్కడ బెడ్ ఒక మంచం మీద లైట్ పింక్ చుడిదార్ డ్రెస్ ఉంది. అది చూసి నక్షత్రకు కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి. వెంటనే ఆ డ్రెస్ చేతిలోకి తీసుకుని వెంటనే వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని, ఎందుకు ఇదంతా బావా? నేను ఒకప్పుడు ఏది కావాలి అని వెంట పడ్డానో దాన్ని నువ్వు దూరం పెట్టావు. కానీ ఇప్పుడు నువ్వు వద్దు అని నేను వచ్చేస్తే నాకు అవన్నీ ఇచ్చి నన్ను మభ్యపెట్టాలి అని అనుకుంటున్నావా బావా? అని ఏడుస్తూ నేలపై మోకాళ్ళపై జారి కూర్చొని కొద్దిసేపు ఏడ్చి ఆ తర్వాత లేట్ అవుతుంది అని ఆ డ్రెస్ పక్కన పెట్టి ఇంకో చుడిదార్ తీసుకొని వేసుకొని బయటకు వచ్చింది అమ్ము. అప్పుడే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. అమ్మో లేని నవ్వు తెచ్చుకొని పరిగెత్తుకుంటూ అత్తయ్య అత్తయ్య ఎలా ఉన్నావు అంటూ శాంతిగారి బుగ్గన ముద్దు పెట్టుకొని సారీ అత్తయ్య నిన్ను కలవనందుకు అని అమాయకంగా ఏడుపు మొహం పెట్టుకొని చెప్పింది అమ్ము. శాంతి అమ్ము తలపై మొట్టి దేనికేమీ తక్కువ లేదు. అల్లరి పిల్లవి నువ్వు. ఎవరిని ఎలా కూల్ చేయాలో బాగా తెలుసు కదే నీకు అంటూ శాంతిగారు అమ్ము తల నిమిరి ఇప్పటికే టైం చాలా అయ్యింది బంగారం, త్వరగా తిను, ఎగ్జామ్కి లేట్ అవుతుంది కదా అని తన పక్కన కూర్చోబెట్టుకొని శాంతిగారు ప్రేమగా తినిపించడంతో కామ్గా ఏమీ మాట్లాడకుండా తినేసింది అమ్ము. శాంతిగారిని ఇద్దరిని చూసిన రియా బుంగమూతి పెట్టి అమ్మ నాకు ఎప్పుడైనా ఇంత ప్రేమగా తినిపించావా? అదే ఆ రాక్షసికి అయితే కొసరి మరీ తినిపిస్తున్నావు అని ఉడుక్కుంటూ అంది రియా. ఆ మాటలకు శాంతిగారు చిన్నగా నవ్వి హే నా బంగారానికి దిష్టి తగులుతుంది అని ఇంకా ఉడికించింది రియాను. రియా ఏడుపు మొహం పెట్టడంతో జానకి గారు వదినా ఏంటి మీ కోడల్ని పొగుడుతూ నా కోడల్ని తీసేస్తున్నారు అంటూ రియా దగ్గరికి వచ్చి తన చేత్తోనే టిఫిన్ తినిపించారు జానకి గారు. రియా మూతి ముడుచుకొని బాధపడటం చూసిన జానకి గారు రియాకు తన చేత్తో కలిపి కొసరి రియాకు అన్నం తినిపించడంతో రియా శాంతిగారి వైపు నక్షత్ర వైపు చూస్తూ ఒక లుక్ విసిరి నీకు మీ అత్తయ్య ఉంటే నాకు మా అత్తయ్య ఉంది అని జానకి గారిని హగ్ చేసుకొని ఒక నవ్వు నవ్వింది ఇద్దరి వైపు చూసి వెక్కిరించినట్టు. అది చూసిన వాళ్ళు నవ్వేశారు. అప్పుడే స్టెప్ పై నుంచి విక్రమ్ నడుచుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నారు. సిద్ధు విక్రమ్ ఫ్రెండ్లీగా సిద్ధు భుజంపై చెయ్యి వేసుకొని కిందకి వచ్చి వాళ్ళందరినీ చూసిన వాళ్ళు కళ్ళు చెమర్చాయి. అక్కడ విక్రమ్ని సిద్ధుని చూసి ఇక్కడ ఇలా ఉండగా మన అమ్ము పాప విక్రమ్కి మన రియా పాప బంగారు సిద్ధుకి సైట్ కొట్టడంలో బిజీగా ఉన్నారు. అప్పుడే అమ్ము వైపు విక్రమ్, రియా వైపు సిద్ధు ఒక లుక్ విసిరారు. అంతే, ఇద్దరు తింటున్న ఇద్దరికీ పొరపోయింది. అది గమనించిన జానకి గారు రియాకి వాటర్ తాపారు. శాంతి గారు అమ్ముకు వాటర్ తాపారు. ఇక అక్కడ విక్రమ్ని చూసిన వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా తింటూ ఉన్నారు. మన రియా పాపకి సిద్ధు ఎదురుగా కూర్చొని ఉండటం వాళ్ళు ఎందుకో తెలియదు తన బుగ్గలు రెండు రెడ్గా అయిపోయాయి సిగ్గుతో. అమ్ము తింటున్నప్పుడే రియాపై ఒక లుక్కేసి ఇవన్నీ గమనిస్తూనే ఉంది అమ్ము. అది గమనించిన సిద్ధు అయ్యో ఈ రాక్షసి చూసేసింది, అమ్మో ఏదో ఒకటి తింగరి పని చేసేలా ఉంది, దీన్ని మైండ్ డైవర్ట్ చేయాలి అని హే తింగరి నేను డ్రాప్ చెయ్యనా కాలేజ్ దగ్గర అని అడిగాడు సిద్ధు. అమ్ము మనసులో అమ్మనా అన్నయ్య నువ్వు పాపం అమాయకుడివి అని అనుకుంటున్నారా వీళ్ళంతా. ఎప్పుడు మగరాయుడిలా తిరిగే రియా నిన్ను చూసి సిగ్గుపడింది అంటే ఏదో జరిగింది
అది ఎగ్జామ్ అయిపోయాక తేలుస్తాను అని మనసులో అనుకుంటూ ఉండగానే ఎవరో తల మీద మొట్టడంతో తల రుద్దుకుంటూ ఎందుకురా కొట్టావు దొంగ సచ్చినోడా అడ్డగాడిద అని తిట్టింది తన అన్నయ్య సిద్ధుని. సిద్ధు ఏంటి నన్ను అడ్డగాడిద అంటావా అని అమ్మో చెయ్యి వెనక్కి అన్నాడు కొట్టడానికి. చెయ్యి ఎత్తి సారీ చెప్పవే అని అన్నాడు కోపంగా. కానీ అమ్ము పాప ఏడుపు మొహం పెట్టి అన్నయ్య నా చెయ్యి చాలా నొప్పి వస్తుందిరా అని ఏడుపు మొహంతో చెప్పింది. దాంతో సిద్ధు అది నిజమేనేమో అని బాధేసి అమ్మో నీకేం కాలేదు కదరా అని ప్రేమగా అడిగాడు తన చెయ్యి వైపు చూస్తూ. అమ్ము ఏడుస్తున్నట్టు ఫేస్ పెట్టి ఒక 4 అడుగులు వెనక్కి వేసి డోర్ వైపు వేసి పోరా అడ్డగాడిద అని మళ్ళీ వాళ్ళ అన్నయ్యను తిట్టింది. సిద్ధుకి తను అలా తిడుతున్నా ఈసారి కోపం రాలేదు. కానీ తను ఏడిస్తే మాత్రం ఎవరూ చూడలేరు ఆ ఇంట్లో. తర్వాత అమ్ము సిద్ధుని ఆట పట్టించడం చూసి అందరూ నవ్వుకున్నారు. విక్రమ్ వెళుతున్న అమ్ము వైపు ఒక లుక్కేసి సిద్ధు ఇంతకీ తను ఎలా వెళ్తుంది అని అన్నాడు. సిద్ధు నవ్వి ఏం పర్లేదులే బావా తన ఫ్రెండ్ సత్య అది కలిసి వెళ్తారు అని అన్నాడు. సత్యనా ఎవరు అని అనుమానంగా అడుగుతాడు. సత్య ఎవరో తెలుసు కూడా. అయ్యో టెన్షన్ పడకు బావా మనం కిషోర్ మామయ్య కూతురు బావా అని అన్నాడు సిద్ధు. సిద్ధు విక్రమ్ ఇంకేం మాట్లాడలేదు. ఎందుకంటే తనకు తెలుసు తన మామయ్య కష్టకాలంలో సహాయంగా ఉన్న వ్యక్తుల్లో కిషోర్ గారు ఒకరు అని తనకు తెలుసు కాబట్టి. ఇక తన కూతురు సత్య అమ్ము చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు కాబట్టి విక్రమ్కి తెలియడం పైగా సత్య కూడా చిన్నప్పుడు అన్నయ్య అని పిలవడం గుర్తు చేసుకొని ఇంకా కామ్ అయిపోతాడు విక్రమ్. ఇక ఏమీ అనకుండా అందరూ టిఫిన్ తినే పనిలో పడ్డారు. ఇక్కడ అమ్ము పాప కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మొదటగా సత్య వాళ్ళ దగ్గరకు వెళ్ళి బయట నుంచే హే పొట్టి ఏంటి టైం అవుతుంటే ఇంకా రాకుండా ఇంట్లో గుడ్లు పెడుతున్నావా ఏంటి అని అంది చిరాగ్గా. అమ్ము అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన సత్య ఒసి మెంటల్ ఎందుకు అలా అరుస్తావు ఇలా బయట నుంచే అరవకపోతే ఇంట్లోకి రావచ్చు కదా అని కోపంగా లేచింది తనపైకి. సత్య అరవడంతో అమ్ము తనని తాను తిట్టుకొని ఈరోజు లేచిన నా టైమే బాగోలేదు. ఎప్పుడూ నన్ను ఏమీ అనని వాళ్ళందరూ నన్ను ఈరోజు తిడుతూ నెగ్లెక్ట్ చేస్తున్నారు అని విక్రమ్ గురించి ఆలోచిస్తుంది. అప్పుడే హే అమ్ము ఫీల్ అయ్యావా ఏమనుకోవద్దే ఏదో అమ్మ నా మీద పొద్దుటి నుంచి ఫ్రస్ట్రేషన్లో ఉంది. దాంతో అడ్డమైన పనులన్నీ నా చేతే చేయిస్తుంది అందుకే అని అంది సత్య కోపంగా. అప్పుడే అమ్ము తేరుకొని సర్లే మనకెప్పుడూ ఉండేదే కదా పద ఎగ్జామ్కి టైం అవుతుంది అంది. సరే అని సత్య స్కూటీ మీద కాలేజీకి బయలుదేరారు ఇద్దరు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు నా కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేసి అలాగే ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. తప్పకుండా స్టోరీకి కామెంట్ చేయండి మర్చిపోకండి. మీకు స్టోరీ ఎలా ఉండాలో అప్పుడే నాకు తెలుస్తుంది కదా. అలాగే నేను చాలామంది వాళ్ళ నిజమైన ప్రేమ కథలను షార్ట్ వీడియోస్ రూపంలో మన ఛానల్లో ఉంచాలి అనుకుంటున్నా. ఎవరికైనా అలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ ప్రేమ కథను మనతో పంచుకోవాలి అనుకుంటే నా ఇన్స్టా ఐడిని నా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. చెక్ చేసి అది కూడా అవని లవ్ స్టోరీస్ అని ఉంటుంది. ఇక్కడ ఉన్న పిక్కే అక్కడ కూడా నాకు మెసేజ్ చేయండి. మీ అమూల్యమైన ప్రేమ కథలను నా వ్యూవర్స్తో నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే అవి చెప్పి ఈ స్టోరీస్ ఆపేస్తాను అని అనుకోకండి. ఖచ్చితంగా వీటిని రోజు చెప్తాను. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. బాయ్ బాయ్.